కథానాయకుల సినిమాలో నటించి ఆరాధకుల్ని సంపాదించుకున్న శ్రీదేవి 2 తరాల కథానాయకులతో కలిసి నటించారు. బాలీవుడ్లోనూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయికగా నిలిచారు. ఈ అతిలోక సుందరి కెరీర్లోని మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ సరసన ఎన్నో విజయాలు నమోదు చేసిన శ్రీదేవి ఆ తర్వాతి తరం కథానాయకులతోనూ ఆడిపాడింది. మెగాస్టార్ చిరంజీవితో ఆమె చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తెలుగు సినిమా రికార్డుల్లో చేరింది. ఇంద్రజా, ఇది కళ నిజమా? కళ కాదు రాజు, కథ, నిజమైన కథ. నువ్వు ఇంద్రపుత్రికను, జార విడుచుకున్న మహిమగల ఈ ఉంగరాన్ని నీ నుంచి సంగ్రహించి వెళ్ళిపోవాలన్న స్వార్థంతో ఈ లోకానికి దిగి వచ్చాను. యువ సామ్రాట్ నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా సినిమాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక విక్టరీ వెంకటేష్ తో నటించిన క్షణం క్షణం మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాతో గాయనిగానూ మారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో గొంతు కలిపారు. కింగులా కనిపిస్తున్నాడు, మరి వంకి వంకి దండాలెందుకు పెడుతున్నాడు, ఏమా సరదా గమ్మత్తుగా లేదా, ఏమా సరదా. రాజైనా రాజైనా మని ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే, ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే. పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా అంటే. టాలీవుడ్ లో కథానాయికగా రాణిస్తున్న కాలంలోనే శ్రీదేవికి బాలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. హిమ్మత్ వాలా, చాందిని లాంటి సినిమాలతో అక్కడ అగ్ర కథానాయికగా మారారు. శ్రీదేవి ఉంటే చాలు విజయం ఖాయమన్న ధీమా బాలీవుడ్ నిర్మాతల్లో పెరిగింది. చాల్బాజ్, మిస్టర్ ఇండియా, మిస్ హవా హవాయి, ఖుదా గవా, గుమ్రాహ్, జుదాయి లాంటి సినిమాల్లో నటించి అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా రికార్డు సృష్టించారు. ముఖ్యంగా చాందిని చిత్రం శ్రీదేవికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించింది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్పిల్బర్గ్ సైతం శ్రీదేవితో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. అనేక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఎన్నో అవార్డులు, అంతకు మించిన రివార్డులు, వీటన్నిటినీ మించిన అభిమానుల్ని పరిశ్రమలో శ్రీదేవి సంపాదించుకున్నారు. 1997లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను శ్రీదేవి వివాహమాడారు. వీరికి 2 కుమార్తెలు.
దాదాపు 15 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న శ్రీదేవి ఇంగ్లీష్ తో మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. వన్నే తరగని అందంతో ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటున్న శ్రీదేవి మళ్లీ తన నటనతో అభిమానుల్ని అలరించాలని కోరుకుంటూ ఈ అతిలోక సుందరికి ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఇదేంటి హిందీలోనా, ఇంగ్లీషే రాదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ బోర్డ్. ఇన్ని పిక్చర్లు చూస్తే బోరే అవుతారు కదా. ఏంటిది? ట్రైలర్ ఆఫ్